రాష్ట్రంలో గురుకులాల పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వేర్వేరుగా నడుస్తున్న గురుకులాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను కూడా ఏర్పాట్లు చేయనుంది. కులాల ఆధారంగా విద్యార్థులను విడదీసి చదివించడం వల్ల సమాజంలో దూరాలు పెరుగుతున్నాయని, మానవత్వం, సమానత్వం మరియు సామాజిక సమైక్యత కోసం ఈ మార్పులు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టు గా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగాయి. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమగ్ర గురుకులాలను విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకులాన్ని ఏర్పాట్లు చేసి ఫలితాల ఆధారంగా తదుపరి విస్తరణ చేపట్టనున్నారు. ఇప్పటికే 2 దశల్లో 78 నియోజకవర్గాలకు గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేయగా ఇందుకు 15,600 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న గురుకులాల విలీనం, విద్యార్థుల తరలింపు, సిబ్బంది సర్దుబాటు వంటి అంశాలపై విద్యా సంక్షేమ శాఖల సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కనీసం కొన్ని నియోజకవర్గాల్లోనైనా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.